అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మహేష్ బీసీజేఎల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వింటున్నది భగవద్గీత మొదటి అధ్యాయము 3వ శ్లోకము. పక్షైతాం పాండుపుత్రానామాచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను చూడండి. భాష్యము. బ్రాహ్మణుడు గొప్ప సేనాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపాలను రాజనీతి నిపుణుడైన దుర్యోధనుడు ఎత్తి చూపాలని అనుకున్నాడు. ద్రౌపది తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యునికి ఏదో ఒక రాజకీయ వైరము ఉండేది. ఆ వైరము కారణంగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞాన్ని చేసి ద్రోణాచార్యుని సంహరింపగలిగే ఒక పుత్రుని వరంగా పొందాడు. ద్రోణాచార్యునికి ఇది బాగా తెలిసినప్పటికీ ద్రుపద తనయుడైన దృష్టద్యుమ్నుడు యుద్ధ విద్యను నేర్చుకోవడానికి తన వద్ద చేరినప్పుడు విశాల హృదయము కలిగిన బ్రాహ్మణునిగా తన యుద్ధ రహస్యాలను అతనికి తెలియజేయడంలో సంకోచించలేదు. ఇప్పుడు కురుక్షేత్ర రణరంగంలో దృష్టద్యుమ్నుడు పాండవుల పక్షం వహించాడు. ద్రోణాచార్యుని నుండి నేర్చిన విద్యతో అతడే వారి సేనా వ్యూహాన్ని రచించాడు. ద్రోణాచార్యుడు సావధానుడై రాజీ ధోరణి లేకుండా యుద్ధం చేయాలని ఉద్దేశంతోనే అతని ఈ తప్పిదాన్ని దుర్యోధనుడు ఎత్తి చూపాడు. అదేవిధంగా తన ప్రియతమ శిష్యులైన పాండవుల పట్ల యుద్ధంలో ద్రోణాచార్యుడు సౌమ్యంగా వర్తించకూడదని కూడా దీని ద్వారా అతడు చెప్పగోరాడు. ముఖ్యంగా అర్జునుడు అతని ప్రియతముడు, తెలివిగల శిష్యుడు. యుద్ధంలో అటువంటి సౌమ్య స్వభావము అపజయానికి దారితీస్తుందని కూడా దుర్యోధనుడు హెచ్చరించాడు. ఇంతటితో 3వ శ్లోకము పూర్తయినది. స్వస్తి.